హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మామిడికాయల సీజన్ కదండి, కాబట్టి మ్యాంగో పికిల్ అనేది చాలా ఈజీగా, చాలా టేస్టీగా, ఎమ్మీగా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. నేను నా స్టైల్లో చేశానండి. ఇది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో నాకైతే తెలీదు, కాకపోతే టేస్ట్ అయితే బాగా వచ్చింది. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపించేస్తాను. ఇక్కడ మామిడికాయలు ఊరగాయ కాయలేనండి, నేను 3 తీసుకున్నాను అనమాట. ఈ 3 కాయలు కూడా నాకు తెలిసి 1.5 కిలో 2 కిలోలు రావచ్చు. కొంచెం పెద్ద సైజు కాయలే. ఈ మాదిరిగా నేను ముక్కల్లాగా కట్ చేసుకున్నా. ఇవి కట్ చేసుకునే ముందు మనం కత్తి కానీ లేదంటే కాయలు కానీ అంతా కూడా నీట్గా కడిగేసుకొని క్లీన్గా తేమ లేకుండా తుడిచిపెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా ముక్కలుగా కట్ చేసుకున్నా. చిన్న కాయలు అయితే మంచిగా కట్ చేసుకోవచ్చు. ఇవి పెద్ద కాయలు కాబట్టి నేను ఈ మాదిరిగా ముట్టి తీయేసి ముక్కల కింద కట్ చేసుకున్నా. అవన్నీ ఒక బౌల్లో వేసుకొని దాంట్లో సరిపడా అంటే ఒక హాఫ్ కప్పు, నేను తీసుకున్న ఒక కప్పులో హాఫ్ కప్ అనేది సాల్ట్ వేసిన, ఒక 2 స్పూన్లు పసుపు వేసిన. పసుపు వేసి మంచిగా వాటిని మిక్స్ చేసుకునేయాల. ఉప్పు పసుపు ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకునేసి, నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ అనేది అట్లనే ఊరబెట్టిన. మామూలుగా అయితే అప్పటికప్పుడే కూడా మసాలా వేసుకోవచ్చు, కానీ నేను ఈవినింగ్ టైంలో కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి నేను అప్పటికప్పుడు వేయలేదు. ఓవర్ నైట్ అనేది అట్లనే పెట్టేసిన. ఇలా పెట్టడం వల్ల ముక్కలు అనేది ఊరుతాయి. మరుసటి రోజు మార్నింగ్ చూడండి, చూసారు కదా, మంచిగా వాటర్ అనేది చూడండి ఎట్టొచ్చాయో. ఈ వాటర్ అనేది పడేయని అవసరం లేదు. ఆ వాటర్లోనే మళ్ళీ ఒకేసారి అట్లా గరిటతో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల కింద ఉన్నవి పైకి, పైన ఉన్నవి కిందకి పోయి ఇంకొకసారి ఊరుతూ ఉంటాయి అన్నమాట. అవి మంచిగా అట్లుంటాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను మెంతులు, 1 స్పూన్ మెంతులు తీసుకుంటే ఏ ఊరగాయకైనా 3 స్పూన్లు ఆవాలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే మెంతులు అనేది చేదు కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, నేను తీసుకున్న ఆ కప్పుతో 2 కప్పుల అంటే ఒక హాఫ్ లీటర్ ఉంటుందండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు శనగ నూనె కూడా తీసుకోవచ్చు. అది బాగా హీట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఒక 3 గడ్డలు తెల్లగడ్డపాయలు అనేది వేసి అవి కొంచెం ఫ్రై అయినాక ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం ఫ్రై అయినాక చిటికెడు ఇంగువండి, అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చేయాలన్నమాట. ఇంకా అందులోనే నేను ఒక కప్పు తీసుకున్నా, కాకపోతే నాకు కారం ఎక్కువ అనిపించింది, అందుకే ఒక 3/4 కప్పు మిరప్పొడి అనేది కారం వేసాను అనమాట. వేసి ఆయిల్లోకి బాగా మిక్స్ చేసుకున్నా. ఇక్కడ మనం ఆల్రెడీ మెంతులు ఆవాలు అనేది వేయించుకొని పక్కన పెట్టుకునింది పొడి చేసుకొని ఆ పొడి కూడా వేసేసిన అనమాట. వేసి అది కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మామిడికాయ ముక్కల్లోకి వేయాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇది ఇప్పుడు తీసి ముక్కల్లోకి వేసేద్దాం. వేసేసిన తర్వాత మంచిగా గరిటతోనే తిప్పుకోండి. చాలా క్వాంటిటీ అయితే చేతితో తిప్పచ్చు. నేనైతే ఎక్కువ వేయలేదు కాబట్టి గరిటతో తిప్పుకున్నా. నేను ఇక్కడ తక్కువ ఊరగాయ పెట్టాను కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యూజ్ చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టేట్టుగా ఉంటే శనగ నూనె అది వేసుకుంటే ఊరగాయలకి మంచిగా టేస్ట్ ఉంటుంది, చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈ మాదిరిగా మిక్స్ చేసుకునేసి చూడండి, మంచిగా మరగ పెట్టేసిన మరుసటి రోజు తెల్లవారితో ఈ మాదిరిగా కలిపేసుకొని దాన్ని నేను ఒక బాక్స్లోకి వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ గాజుది ఏదైనా ఉంటే యూజ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ మాదిరిగా చేసి మాదిరిగా క్లాత్ అనేది కట్టాను అనమాట. క్లాత్ కట్టడం వల్ల
ఎండలో పెట్టినప్పుడు అవి వాటర్ అనేది ఊరగాయలకు పాడు కాదు. అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను అదే బౌల్లో ఈ అన్నం వేసుకొని కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మేము నెయ్యి వేసుకోలేదు. ఆ మాదిరిగా కలిపేసుకొని మంచిగా నేను నా బిడ్డకి తినిపించేసి తిన్నామన్నమాట. సూపర్గా ఉందండి. నేను చేసిన ఈ ఊరగాయ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.